అనర్హుల ఏరివేత అనేటటువంటి నిర్ణయం తీసుకోవాలంటే కొద్దిగా కష్టమే. ఆ ధైర్యం చేయరు. ఎందుకంటే అర్హులే అనర్హత లెక్కన అంటే అర్హులుగా చూపించబడినోళ్ళు అనర్హులవ్వడం. ఆల్రెడీ ఒకసారి పథకం వచ్చినోళ్ళకి మళ్ళీ పీకేయాలంటే చాలా పెద్ద చర్చ ఉంటది. ఇప్పుడు ఢిల్లీలో ప్రభుత్వం మాత్రం మొన్న ఢిల్లీ ప్రభుత్వం గాని బీజేపీ పాలిత రాష్ట్రాలు మహారాష్ట్ర కావచ్చు, బెంగాల్‌లో కావచ్చు అనేక చోట్ల అనర్హుల ఏరివేత జరుగుతోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో పేదల పేరుతో మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి తీసుకోవడాన్ని అడ్డుకుంటున్నారు. ఇప్పుడు ఢిల్లీలో రేఖా గుప్తా ప్రభుత్వానికి ధైర్యం కాస్త ఎక్కువగానే ఉంది. మొన్ననే కొన్ని పెన్షన్లు ఆపేశారు. ఇప్పుడు 1,79,000 రేషన్ కార్డులు అనర్హుల చేతిలో ఉన్నాయని చెప్పి వాటిని తొలగించడం అన్నటువంటిది సంచలనం. అంటే ప్రభుత్వం ధైర్యం చేసింది. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారు? నిన్నటిదాకా అనర్హులం, మేము ఇప్పుడు అర్హులం అయిపోతామా? ఇదే నిన్నటిదాకా అర్హులం, ఇవాళ అనర్హులం అయిపోతామా అంటారు. మరి మారిన కాలానికి అనుగుణంగా జరిగేది. రెండవది, అంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చేసినటువంటి వాటిని తొలగించడం అన్నటువంటిది వివాదాస్పదం అవుతుంది.